రీసెంట్‌గా 'మెయిన్ ఓపా సాంగ్' అని ఒక సినిమా చూసా. యాక్చువల్‌గా ఈ సినిమా అంటే లాస్ట్ మంత్ జూన్‌లో 12థ్ రిలీజ్ అయింది. నాకు చూడడం కుదరలేదు. ఇంకా మహా అయితే ఒక 3, 4 డేస్‌లో థియేటర్స్ నుంచి కంప్లీట్‌గా వెళ్ళిపోద్ది. ఆ టైంలో నాకు కుదిరి వెళ్ళాను. యాక్చువల్‌గా ఈ సినిమా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఎందుకంటే 'ఇమ్తియాజ్ అలీ' సార్ డైరెక్షన్, 'ఏఆర్ రెహమాన్' సార్ మ్యూజిక్ కాబట్టి వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఎప్పుడూ డిసప్పాయింట్ చేయవు. ప్రతిదీ వండరే. ఇది కూడా అంతటి వండరే. నాకు ఈ సినిమా ఏమనిపించింది, నేనెలా ఫీల్ అయ్యాననేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నా. 'ఇమ్తియాజ్ అలీ' సార్ సినిమా నుంచి ఎప్పుడు కూడా ఒక లైఫ్ ఉంటుంది. ఒక లైఫ్ వస్తుంది. నేనెలా ఫీల్ అయ్యాననేది ఆ ఫీలింగ్ నాలో ఉంటది తప్ప అది మాటల్లో చెప్పినా వినే వాళ్ళకి అర్థమవుతదో లేదో నాకు తెలీదు. నాలా సినిమా పిచ్చోళ్ళు అయ్యుండి 'ఇమ్తియాజ్ అలీ' సార్ మూవీస్ తెలిసిన వాళ్ళకి ఈ ఫీలింగ్ బాగా అర్థమవుతది. ఈ సినిమా ఆయన కథ చెప్పిన విధానం గాని, ఆయన తీసుకున్న ఆ రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని తీసిన ఈ ఫిక్షనల్ స్టోరీ కానీ రియలిస్టిక్‌గా, రా అండ్ రస్టిక్‌గా ఆయన నెరేట్ చేసిన విధానం అసలు అంటే పార్టీషన్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో, ఆ పార్టీషన్ సీన్స్ అనేవి నిజంగా చాలా చూపించింది కొంచెం సేపైనా చూసి తట్టుకోవడం చాలా కష్టం. అంత డీప్ ఎమోషనల్‌గా ఉన్నాయి. చాలా దారుణంగా ఉన్నాయి. అంటే 1947 పాకిస్తాన్, ఇండియా సెపరేట్ అయిన ఆ పార్టిషన్‌ని బేస్ చేసుకొని ఒక లవ్ స్టోరీ మెయిన్ ఎక్కువ ఒక 60%, 70% ఎక్కువ లవ్ స్టోరీనే వెళ్ళింది. 30% పార్టిషన్ సీన్స్ బేస్ అయ్యి ఉన్నాయి. ఈ పీరియడ్ డ్రామా నిజంగా అద్భుతంగా తీశారు. లవ్ సీన్స్ అయితే చాలా పొయెటిక్‌గా ఉన్నాయి. ఆర్ట్ ఫార్మ్ గానీ, సినిమాటోగ్రఫీ గానీ ఎంత బావుందంటే కళ్ళకి, మనసుకి అది చూస్తేనే అర్థమవుతది ఆ ఫీలింగు. 'ఇమ్తియాజ్ అలీ' సార్ మాత్రం నిజంగా ఆయన నాకైతే ఆయన దేవుడే. 'ఏఆర్ రెహమాన్' సార్ గూడా మ్యూజికల్ గాడ్ ఆయన. వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఆ సీన్స్ గానీ, ఆ మ్యూజిక్ గానీ, ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గానీ ఎలా ఉంటదంటే ఒకే టైంలో హీలింగ్ ఇస్తారు, పెయిన్ ఇస్తారు. ఆ మిక్స్డ్ ఫీలింగ్ అనేది నాలాంటి సినిమా పిచ్చోళ్ళకే తెలుస్తది. అది 'ఇమ్తియాజ్ అలీ' సార్‌ని ఆరాధించే వాళ్ళకి తెలుస్తది. ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇంకా 'ఏఆర్ రెహమాన్' సార్ మ్యూజిక్ గురించి చెప్తే ఆయన బీజీఎం గాని, ఆయన సాంగ్స్ గాని అసలు ఎలా అంటే అక్కడ వచ్చే ఎమోషనల్ సీన్స్, ఆ లవ్ సీన్స్ అయినా బీజీఎంకి సగం సోల్ ఔట్ అయిపోద్ది. మిగిలిన సోల్ కూడా అండ్ పార్టిషన్ అయిన తర్వాత ఒక సాంగ్ వస్తది. ఇండియా వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాడు మెయిన్ క్యారెక్టర్ పర్సన్. ఆ సాంగు ఆ ఎండ్‌కొచ్చినప్పటికి మిగిలిన సగం సోల్ కూడా ఎక్కడికో పోద్ది. ఆ రేంజ్ ఉంటది మ్యూజిక్. ఇంకా బీజీఎంకయితే ఇంకా బాడీని సోల్ వదిలి వెళ్ళిపోతున్నట్టు ఉంటది. అంటే నేనేమంటున్నానంటే నా ఫీలింగ్ చెప్తున్నా. అంత లెవెల్ ఒక హై అది. అది ఎటువంటి హై అంటే అది ఒక ప్రశాంతత, ఒక పెయిన్, హీలింగ్ అన్నీ ఒకేసారి ఒక మిక్స్డ్ ఫీలింగ్. మిగిలిన కొంచెం కొన ఊపిరి లాంటి ఫీలింగ్. అది కూడా ఈ పార్టిషన్ సీన్స్ లేపుకెళ్ళిపోతాయి. ఆ రేంజ్ హార్డ్ హిట్టింగ్‌గా ఉంటాయి ఆ సీన్స్. ఇంకా లవ్ స్టోరీకొస్తే 'వేదాంగ్' రైనా హీరోయిన్ పేరు గుర్తులేదు. కానీ ఇద్దరు ఆ పెయిర్ గాని, ఆ సీన్స్ గాని ఎంత బావున్నాయంటే అసలు చాలా ప్యూరిటీగా, పద్ధతిగా నిజంగా అది ఆ టేకింగ్, మేకింగ్ అనేది వాళ్ళ యాక్టింగ్ గాని నేచురల్‌గా అబ్బా! ఇప్పుడు తలుచుకుని నాకు మళ్ళీ సినిమా చూడాలనిపిస్తుంది. ఆ లవ్ స్టోరీ కపుల్ ఎవరైతే ఉన్నారో అందులో మేల్ క్యారెక్టర్ బాగా ముసలోడయిపోయిన తర్వాత స్టిల్ ఆ జ్ఞాపకాలు తలుచుకుంటూ పేషెంట్ అయ్యి, ఆ కథ నెరేట్ చేసినప్పుడు అది తలుచుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ చేసిన 'నజీరుద్దీన్ షా' ఆయన ఒక లెజెండ్. ఆయన గ్రేట్ యాక్టర్ బాలీవుడ్‌లో. ఆయన యాక్టింగ్ అయితే అసలు టాప్ క్లాస్ అనమాట అసలు. 'దిల్‌జిత్ పాజీ' ఆయన మీరు 'కల్కి' సినిమా చూసుంటే అందులో ప్రమోషనల్ సాంగ్ వచ్చింది కదా! దాంట్లో ఉంటారు కదా ఆయన. ఆయన సెటిల్ యాక్టింగ్ అయితే ఇంక అసలు చూస్తున్న కొద్దీ భలే అనిపించింది. చాలా బా నచ్చింది. ఇంకా పార్టిషన్ సీన్స్ గురించి ఒక సీన్ ఏంటంటే ముస్లిమ్స్ సిక్కుల్ని అటాక్ చేస్తారు ఆ పార్టిషన్ టైంలో. చాలా మానభంగం చేసేసి చాలా దారుణం చేస్తారు. ప్రెగ్నెంట్ లేడీ అది చాలా దారుణంగా ఉంటది ఆ సీను. లవ్ సీన్‌లకి వచ్చిన ఏడుపు కంటే ఆ సీన్‌కొచ్చిన దుఃఖం అంతా ఇంతా కాదు. ఇంకా ఆ సీన్‌లో మిగిలిన వాళ్ళ లేడీస్ సేవ్ చేసుకోవడానికి ఒక ముసలావిడ గొంతు కోసేస్తది వాళ్ళ నుంచి కాపాడడం కోసం. అసలు ఎలా రాసాడో మరి డైరెక్టర్. ఆ సీన్‌కి అసలు ఇప్పుడు తలుచుకున్నా ఏదో అవుతుంది. ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇంతే. అట్లీస్ట్ ఓటీటీకి వచ్చాక ఈ సినిమా చూడండి. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఖచ్చితంగా సందర్భం వచ్చింది కాబట్టి 'ఇమ్తియాజ్ అలీ' సార్ గురించి, 'ఏఆర్ రెహమాన్' సార్ గురించి ఖచ్చితంగా ఇంకా చెప్పాలని ఉంది. వేరే ఏదైనా వీడియోలో చేసి చెప్తాను. చాలా చాలా ఆరాధ్య దైవాలు వీళ్ళు నాకు. 'కేఈ విశ్వనాథ్' గారు, 'ఇమ్తియాజ్ అలీ' సార్, 'మణిరత్నం' గారు ఇలా కొంతమంది ఇంకా వీళ్ళని సంవత్సరం పొడుక్కి తలుచుకుంటూనే ఉంటాను సినిమా వాళ్ళని. నాకున్న సినిమాల పిచ్చికి.
బేసిక్‌గానే నేను ఈ 'ఇమ్తియాజ్ అలీ' సార్ సినిమాలు 'రాక్ స్టార్', 'తమాషా', 'హైవే' సినిమాలను అస్తమానం తలుచుకుంటూ ఉంటా. ఆ సినిమాల గొప్పతనం, ఆ సినిమాల్లో ఉండే ఆ ఎమోషనల్ డెప్త్ అవన్నీ చెప్పాలంటే ఈ వీడియో సరిపోదు. అంతే. థ్యాంక్ యూ.